హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. చూడండి, 3 మిలియన్, 2.6 మిలియన్ వ్యూస్, 1.2 మిలియన్ వ్యూస్, 5 lakh వ్యూస్, 5 lakh వ్యూస్, 4 lakh వ్యూస్, 3 lakh వ్యూస్, 3 lakh వ్యూస్, 3 lakh వ్యూస్, అన్ని ల్యాక్స్లోని వ్యూస్ అయితే వచ్చున్నాయి. సో ఈ వీడియోని మీకు రిఫరెన్స్గా చూపిస్తూ వీడియో ఎలా అప్లోడ్ చేశాను, అలానే ట్రిక్స్, టిప్స్ ఏంటి అనేది నేను మీకు 1 by 1 చెప్తాను. సో దానికోసం ఇక్కడ నేను 3 dots క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో దట్ నేను పెట్టినవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేస్తాయి అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు పెట్టేటటువంటి థంబ్నెయిల్ అండి. థంబ్నెయిల్ని మీరు ఇక్కడ మార్చుకోవాలి అనుకుంటే, వీడియో అప్లోడ్ చేసాక కూడా మీరు పలానా క్లిప్ని థంబ్నెయిల్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ బటన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు పోస్టర్స్ లాగా కింద అయితే కనిపిస్తుందండి. సో ఇందులో మీరు ఏది అట్రాక్టివ్గా ఉంది అని చెక్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ చూస్తే ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంది అని అనిపించుకున్నప్పుడు దాన్ని మీరైతే ఇలాగ టిక్ మార్క్ చేశారంటే అదే మీకు థంబ్నెయిల్ కింద అపియర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ టైటిల్ అండి. టైటిల్ ఎప్పుడూ కూడా మీ వీడియోలో మీరు ఏం చెప్తున్నారో దానికి తగ్గట్టుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం టైటిల్లోని ఒక క్వశ్చన్ మార్కో లేదంటే ఏంటిది అని ఓపెన్ చేసే విధంగానో మీ టైటిల్ ఉండాలి. యాజ్ యూజువల్ టైటిల్స్, ట్యాగ్స్ వేసేయకుండా ఏదైనా లైక్ వెయిట్ ఫర్ ఎండ్ అని కవర్స్ పెట్టుకునే కవర్ అనగానే ఏంటి కవర్స్ పెట్టుకునే కవర్ అని ఓపెన్ చేసి చూస్తారా, అలానే కొంచెం స్పెషల్గా మీ టైటిల్ అయితే ఎప్పుడూ ఉండాలన్నమాట. తర్వాత ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అంటారు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే టైటిల్లోని మీరు ఒక 100 letters వరకు రాయొచ్చు. ఆ తర్వాత కూడా మీరు ఎక్స్ట్రా ట్యాగ్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఎన్ని ట్యాగ్స్ యూజ్ చేశానో ఎలా ఏంటి అన్నీ చెప్తా, మీరు కంగారు పడకండి. ఫస్ట్, మీ టైటిల్లో ఎప్పుడు కూడా ఓన్లీ మీ రిలేటెడ్ ట్యాగ్స్ వేయాలి. అంటే మీ షార్ట్ దేని రిలేటెడ్ లేదంటే వైరల్ ట్యాగ్స్ వేయండి. ఓకే, టైటిల్లో ఎప్పుడు కూడా మీరు వైరల్ ట్యాగ్స్ అంటే అన్నిటికీ యూజ్ చేసేవి కామన్వి, షార్ట్ స్పీడ్, వైరల్, ఈ తెలుగు, విలాగ్, ఫన్నీ అన్నీ కూడా నేను ఈ హోమ్ అన్నీ కూడా రిలేటెడ్వే వేసాను అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ గురించి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో నువ్వు ఇన్ని మెన్షన్ చేసావు కదా, ఈ హ్యాష్ ట్యాగ్స్ని నేను ఎలా తీసుకోవాలి, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, ఇన్ని నాకు థింక్ చేసి పెట్టే ఓపిక లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే సింపుల్ టెక్నాలజీని యూజ్ చేసుకోండి. జెమినీ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ రీల్ దేనికి రిలేటెడ్, ఫన్నీ రీలా, అలా అయితే ఫన్నీ షార్ట్ రిలేటెడ్ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టండి. చక్కగా మీకు లైన్గా పంపించేస్తుంది హ్యాష్ ట్యాగ్స్ అన్నీ. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇలా దీనికి మళ్ళీ ఇది దేనికి ఏది బెటరో ఇలా ఇచ్చింది కదా, అలా కాకుండా లైన్గా పెట్టు అని పెట్టారనుకో, సెండ్ ఇన్ అన్ ఆర్డర్ టు కాపీ పేస్ట్ అని అడగండి. అప్పుడు మీకు లైన్గా పంపించేస్తుంది అనమాట. చూడండి. సో యూ కెన్ జస్ట్ ఇక్కడ కాపీ చేసుకునే ఆప్షన్ ఇచ్చిందనమాట మనకి. ఈ కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా మనకి హ్యాష్ ట్యాగ్స్ అయితే దొరికేస్తాయి. మనం జస్ట్ థింక్ చేసి అప్లై చేసుకోవాలి, అంతే. ఓకే, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ తర్వాత వాట్ ఈజ్ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ గురించి చెప్పాను కదా. ఇంకా విజిబిలిటీ. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, నేను ఒక్కసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను. అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేయండి అన్నప్పుడు చాలామంది రైస్ చేసేది ఏంటంటే, అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేస్తే మాకు వ్యూస్ ఎలా వస్తాయని. ఆబ్వియస్లీ వ్యూస్ రావు కదా. మీరు చెయ్యాల్సింది ఏంటంటే, అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టండి, అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని పబ్లిక్లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, దీనివల్ల ఏంటి యూజ్ అని అడిగితే, అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేస్తే ఒకటి మనకి కాపీరైట్ ఇష్యూస్ పడకుండా ఉంటే, ఏమన్నా పడినా బిఫోర్ పబ్లిక్కి మార్చకముందే పెట్టావు కాబట్టి అది నీ ఛానల్ మీద ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, ఇది ఫర్ ద సేఫ్టీ. రెండోది, నీ ఛానల్ నీ వీడియో ఎనలైజ్ చేస్తుంది యూట్యూబ్, ఎవరికి పుష్ చేయాలో రైట్ ఆడియన్స్కి పుష్ చేస్తుంది. సో ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, టు ఎనలైజ్ యువర్ వీడియో అనమాట. డైరెక్ట్ పబ్లిక్లో పెట్టకుండా అన్లిస్ట్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత పబ్లిక్లో పెడితే నీ కంటెంట్ని ఎనలైజ్ చేస్తుంది అనమాట. అందుకు ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టండి, అప్లోడ్ చేయండి, ఆ తర్వాత పబ్లిక్కి మార్చుకోండి. క్లియర్?
ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఫ్రీ ప్రమోషన్స్ చూద్దాం. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, అందరివి అవ్వవు, బట్ మ్యాక్సిమం నాకు కనిపించినవి నేను ఎంపిక చేసుకున్నవి మాత్రం నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్స్ అయితే నేను చేసేస్తాను. మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేస్తూ ఉండండి ఫ్రీ ప్రమోషన్ అని. నా కళ్ళలో పడితే మాత్రం నేను వాళ్ళని ఖచ్చితంగా ఫ్రీగా ప్రమోట్ అయితే చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను నా కమెంట్స్ దాంట్లోంచి తీసుకుంటున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ నుంచి కొంతమందిని చేస్తాను. చూడండి, ప్రమోషన్ అని పెట్టిన వాళ్ళని: లక్ష్మి కేతవరపు ఆర్ఎల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అల్లూరి అమ్మాయి విలాగ్ థాట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ జెస్సీ లైఫ్ లైన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ జున్ను శ్రీని వర్ష, ప్లీజ్ సబ్స్క్రైబ్. యాంకర్ల త్రివేణి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అమ్ము విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రమ్య శివ ఫ్యామిలీ కన్నడ, ప్లీజ్ సబ్స్క్రైబ్. యాటిట్యూడ్ గర్ల్ హనీ S9E, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రీ ప్రమోషన్ మై సింపుల్ లైఫ్ వైబ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. NSH ఛానల్ లవ్ గురు, ప్లీజ్ సబ్స్క్రైబ్. గౌతు గ్రాఫిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అఖిల విలాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. VN విలాగ్స్ కుకింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. టెక్ టాక్స్ విత్ హరీష్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ శ్రీదేవి గోగులోత్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నిక్కీ విలాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆకాష్ గుడిపల్లి ఛానల్ తెలుగు, ఆకాష్ గుడిపల్లి ఛానల్ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మల్టీ టాలెంటెడ్ మల్లిక, ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతు కుక్కు టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రిత్వి డైరీస్, సోను క్యూట్. నెక్స్ట్ పూర్వి సాయిదీప్, రిత్వి డైరీస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా మినీ కథలు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అల్లువాయి అమ్మాయి లాగౌట్ థాట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రంజిత పాల, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతమంది పెట్టారు ఇక్కడ, నేను ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ప్లీజ్ చూడండి, వాళ్ళ ఛానల్ ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ ధీరజ్ పండు, ప్లీజ్ సబ్స్క్రైబ్. రితీష్ వైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుడ్స్ బై శ్రీరచు, సబ్స్క్రైబ్. మూన్ లైట్ మోరల్, సబ్స్క్రైబ్. సుమ బనోత్, సబ్స్క్రైబ్. భార్గవ్ రామకసుకర్తు 4992, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ధీరజ్ పండు, ఆల్రెడీ చెప్పాను. ఓకే, ప్లీజ్ వీళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ మళ్ళీ యాడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్లోంచి కూడా తీస్తాను కొంతమందిని. మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలా చక్కగా కనిపిస్తారనమాట. ఆద్యాస్ కిడ్స్ స్టోరీస్, సబ్స్క్రైబ్. కన్నా, సబ్స్క్రైబ్. కౌలు రైతు, ప్లీజ్ సబ్స్క్రైబ్. సుసన్ టెర్రస్ గార్డెన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అని హబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రంజితామహి విలాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అవిడన్ స్మార్ట్ రిడన్ క్యూట్, వే టు క్రియేటివ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనీ భారతి విలాగ్స్, CSK ఫ్యాషన్ ట్రైలరింగ్, మల్టీ టాలెంటెడ్ మల్లిక, నవ్యాస్ లైఫ్, RGT డైరీస్, క్రియేటివ్ 2725, రిత్వి డైరీస్, తెలుగు కిచెన్ ఇన్ కేరళ. చూడండి, దీన్ని ఇలానే ఒక్క నిమిషం మీకు ఉంచుతాను. వీళ్ళని ఛానల్స్ ఓపెన్ చేయండి. వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారంటే వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. మీరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లొకేషన్ పెట్టాలా? అవసరం లేదు. లొకేషన్ ఏం పెట్టకండి, అలానే వదిలేసేయండి. లొకేషన్ పెడితే అదే మేబీ ఆ పర్టికులర్ ఆడియన్స్, అంటే ఇది బిజినెస్ పీపుల్కి సెట్ అవుతుంది. ఎవరైనా మీరు పలానా ఊర్లో బిజినెస్ చేసుకుంటున్నారు, అక్కడ ఆడియన్స్ మీకు రీచ్ అయితే చాలనుకున్న వాళ్ళు అప్పుడు లొకేషన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో, ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రిక్ టు గెట్ మోర్ వ్యూస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి లాంగ్ వీడియోస్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో అది పెడితే పైన ఇంకొక వీడియో రిఫ్లెక్ట్ అయ్యి, నేనేమంటానంటే మీకు వ్యూస్ ఏదైతే రాకుండా ఉన్నదో దాన్ని రిలేటెడ్ వీడియో కింద యాడ్ చేసుకోండి. అప్పుడు దానికి కూడా వ్యూస్ పడతాయి. ఈ కొత్త వీడియో వెళ్తుంది, ఈ కొత్త వీడియో వెళ్తుంది, దాంతోపాటు పాత వీడియోకి కూడా మళ్ళీ వ్యూస్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ మానిటైజేషన్ అనేది అందరికీ చూపించదు, సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్. కమ్యూనిటీ కొలాబరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మీరు కమెంట్స్ ఆన్ చేసుకుంటారా ఆఫ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. ఈ పర్టికులర్ వీడియోకి నేనైతే ఆఫ్ చేశాను తర్వాత చాలా డేస్ తర్వాత, బట్ మీరు ఆన్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ బెటర్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి
అట్రిబ్యూట్స్ ఏఐ యూజ్ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా, ఏఐ యూజ్ని మీరు ఏం క్లిక్ చేయకండి. బట్ ఇక్కడ యాడ్ ట్యాగ్స్లో ఏమైనా ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాను, నేనైతే యాడ్ చేసుకోను. నేను సింపుల్గా వాడే ట్రిక్స్ ఇవే. ఒకటి, వీడియో పర్ఫెక్ట్గా ఉండడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా ఉండడం. ఓకే. 2, థంబ్నెయిల్ చూసుకుంటాను. ఓకే. 3, టైటిల్స్ చూసుకుంటాను. ఓకే. తర్వాత 4వది పబ్లిక్ కాదు, అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేశాక తర్వాత పబ్లిక్లోకి మార్చుతాను. ఆడియన్స్ ఎప్పుడు కూడా నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకుంటాను. డిస్క్రిప్షన్లో ఎక్స్ట్రా హ్యాష్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాను. వీటిని మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నేను ఏఐ యూజ్ చేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే తీసేసుకుంటాను. అది ఎలాగో కూడా నేను మీకు చెప్పాను. ఈ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మీరు ఇలా సేవ్ చేశారంటే చాలు, ఈజీగా మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అయినా కూడా నేను ఇవన్నీ చేస్తున్నా నాకు రావట్లేదు అంటే మేబీ మీరు రిపీటెడ్గా అప్లోడ్ చేయకపోవడం ఒక ఇది అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు వీడియోస్ పెట్టి వ్యూస్ రావట్లేదని మీరు ఏం చేస్తుంటారు, డిలీట్ చేస్తుంటారు. చూడండి, నాకు వ్యూస్ కూడా ఏమైనా రాలేదనుకుంటే నేను ప్రైవేట్లో పెడతా, కానీ వీడియోని మాత్రం డిలీట్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు వీడియో డిలీట్ చేస్తే తర్వాత వ్యూస్ రావడం చాలా కష్టం. బికాస్ నిన్ను ఒక స్పామ్లా గుర్తిస్తుంది యూట్యూబ్. పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు, పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు, సో దెర్ ఈజ్ నో కంటెంట్ తన దగ్గర నుంచి అని నిన్ను ఒక స్పామ్లా గుర్తించి నీ నెక్స్ట్ కంటెంట్స్ని కూడా పుష్ చేయడం ఆపేస్తుంది. సో డిలీట్ చేయడం అంటే నీ అకౌంట్ని నువ్వే చేతులారా కొంచెం కొంచెంగా చంపేసుకోవడం అవుతుంది. సో నెవర్ డూ దట్, డోంట్ ఎవర్ డూ దట్. ఓకే.